నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా, ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు, జైపూర్ ఎస్టీపీలో తెలంగాణ మహారాష్ట్ర పోలీస్ అధికారుల సమావేశం. చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న గడ్డం వివేక్. కొమరంభీం జిల్లాలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొమరంభీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన సీతక్క. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తామంతా చిత్తశుద్ధితో పనిచేస్తామంటూ వెల్లడి. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారుల సమన్వయ సమావేశాన్ని జైపూర్ ఎస్టీపీలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని మహారాష్ట్ర రామగుండం పోలీస్ కమిషనరేట్ సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు నిర్ణయించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టుల కదలికలు సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, మావోయిస్టుల సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని, సరిహద్దుల్లో పటిష్టమైన భద్రత, నేరాల కట్టడి, కేసుల విషయంలో ఒకరికొకరు సహకరించుకోవాలనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల సందర్భంగా సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు మద్యం, డబ్బులు అక్రమ రవాణాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో సరిహద్దుల్లో ఉన్న సమస్యాత్మకమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఎన్నికలు సజావుగా పూర్తి చేసేలా అందరూ సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశానికి ఆన్లైన్ జూమ్ మీటింగ్ ద్వారా కొందరు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ నిలోతప్పల్, అడిషనల్ ఎస్పీ యాతీష్ దేశ్ముఖ్, అహేరి అదనపు ఎస్పీ వైభవ్ బ్యాంకర్, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. చెన్నూరు మున్సిపాలిటీ పురవీధుల్లో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆయా వార్డుల్లో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. లంబాడిపల్లి గ్రామంలో నిర్మించే సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చెన్నూరు మున్సిపాలిటీలోని పురవీధుల్లో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ చేశారు. మున్సిపాలిటీలో 5వ వార్డులో వాక్ చేసి వార్డు సమస్యలను తెలుసుకున్నారు. వార్డుల్లో డ్రైనేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాన్ని ఇచ్చారు. లంబడిపల్లి గ్రామంలో ఈజీఎస్ నిధులతో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు మార్నింగ్ వాక్లో 5 వార్డులు తిరగడం జరిగింది. వార్డుల సమస్య ఏముంది, వార్డులో ఏం నిధులు పెట్టాలని చెప్పి ఒక మంచి అవగాహన కలిగింది. ఈరోజు ప్రత్యేకంగా బొక్కలగుట్టలో స్టామ్ వాటర్ డ్రైన్ అవసరము. వాళ్ళు అంతా ఓపెన్ డ్రైన్గా వానాకాలంలో ఓవర్ఫ్లో అయ్యి అక్కడ అన్నీ మస్కిటోస్ ఎక్కువైపోయి అక్కడ అన్నీ డిసీజెస్ ఎక్కువవుతున్నాయి. ఆ బొక్కలగుట్టలో మున్సిపల్ కమిషనర్ గారికి ఇదే చెప్పినాను, తొందరగా ఒక ఎస్టిమేట్ చేయండి. ఒక మంచి ఎస్టీపీ ట్యాంక్ ఆ ఎడ్జ్లో ఎక్కడైతే అన్ని 3-4 వార్డుల నుంచి మొత్తి నీళ్ళు వస్తాయో అక్కడ ఒక మంచి ఎస్టీపీ ట్యాంక్ కట్టి ఈ సమస్యను దూరం చేయాలని చెప్పడం జరిగింది. చాలా చోట్ల కూడా మిషన్ భగీరథి కోసం పైపులు పెడతామని చెప్పి రోడ్లన్నీ కూడా డిగ్ చేయడం జరిగింది. తర్వాత ఎవరు దాన్ని మూయలేదు. ఇప్పుడు మిషన్ భగీరథి నీళ్ళు రావటం లేదు, ఎందుకంటే అన్ని పాత పైపులు, డ్యామేజ్ పైపులు పెట్టి కాంట్రాక్టర్ బిల్ తీసుకున్నాడు. మిషన్ భగీరథి ఓనర్ ఏమో కోట్లాది రూపాయలు సంపాదించుకుంది. కానీ ప్రజలకు ఏదైతే నీళ్ళు ఇవ్వాలో ఇంటింటికి కనెక్షన్ అది ఎక్కడ కూడా లేదు. మిషన్ భగీరథి టోటలీ ఫెయిల్డ్ చెన్నూరు నియోజకవర్గంలో. అంతేగాక ఈ రోడ్ పైప్ లైన్ కోసము ఈ అన్ని రోడ్లు అన్నీ కూడా డిగ్ చేసి అన్ని రోడ్లన్నీ కూడా బ్యాడ్గా కావడం జరిగింది. దీనికి కూడా నేను
మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినాను. ఎక్కడైతే మరమ్మత్తు అవసరమో అక్కడ కూడా చేసి ఈ 4-5 వార్డులు అయితే అతి తొందరగా పూర్తి చేసుకోవాలి. నేను వచ్చే విజిట్లో మన ఎస్సీ కాలనీకి వెళ్ళి ఇంకా ఇతర వార్డులు కూడా తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయో కనుక్కొని ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో చిన్న విషయాలు, చాలా చిన్న విషయాలని ఇవన్నీ కూడా పరిష్కరించి దాన్ని సొల్యూషన్ తీసుకొస్తే చెన్నూరు ప్రజలకు ఒక మంచి అవకాశం ఉంటుంది. రోడ్లు కావడానికి, మంచినీటికి. కొమరంభీం జిల్లాలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. కొమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం తామంతా చిత్తశుద్ధితో పనిచేస్తామని ఆమె పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గుండి గ్రామం వద్ద నిర్మాణ దశలో ఉన్న గుండివాగు వంతెనను పరిశీలించారు. వంతెన పనులను త్వరలో ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ రానున్న కారణంగా ఈ 2 నెలల్లో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టడం కుదరదని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందవెల్లి కానీ గుండెవెల్లి కానీ గుండికి సంబంధించి మన ఆసిఫాబాద్ డిస్టిక్లోని గుండి బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాస్తవానికి ఇప్పటికీ 2-3 కాంట్రాక్టర్లు చేంజ్ అయ్యారు. కానీ మరి ఈ బ్రిడ్జి మాత్రం కంప్లీట్ కాలేదు. కాబట్టి తప్పకుండా అది మా శాఖకు సంబంధించిందే. నేను వెంటనే మరి ఆ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇప్పించి ఆ కాంట్రాక్టర్ను కూడా త్వరగా వర్కులు స్టార్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ వర్షాకాలంలో దాన్ని కూడా త్వరగా వర్కులు స్టార్ట్ చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ వర్షాకాలంలో దాన్ని కంప్లీట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో మరి అధికారులను కూడా మేము కోరుతా ఉన్నాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఆ పని చేయించాలని కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాం. మీ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి క్లియర్ చేస్తామో, కానీ వర్క్ మాత్రం కంప్లీట్ చేసి ప్రజలకు మంచి రోడ్డు రవాణా వ్యవస్థను మెరుగుపరిచి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. గర్భిణీ స్త్రీలు కూడా దాటలేక మరి వాగుల దగ్గర మరి జోలేల మీద తీసుకెళ్లడం, ఆ క్రమంలో అక్కడే డెలివరీస్ అవ్వడం కూడా ఇట్లాంటివి మనం అనేకం చూసినాం ఏజెన్సీ ప్రాంతాల్లో. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఏవైతే చాలా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా తొందరగా క్లియర్ చేయాలని కూడా మేము PCCF గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. తొందరలోనే గుండి బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. అది ఇంకా నాకైతే తెలియదు. మీకు జిల్లా కూడా వెనుకబడ్డ జిల్లాలలో వెనుకబడ్డ ప్రాంతంలో ఇదొకటి. కాబట్టి నూతనంగా పోయిన కలెక్టర్ గారు కూడా మంచి వర్కర్గా ఉన్నాడు. చాలా ఆయన ఎఫర్ట్స్ కూడా చాలా పెట్టిండ్రు. ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు కూడా చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వారికి పూర్తి సహాయ సహకారాలు సంపూర్ణంగా వాళ్ళ అధికారాన్ని, వారి యొక్క బాధ్యతలను వినియోగించుకొని ఈ నియోజకవర్గము, ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా మా అధికారులందరికీ ఈ గతంలో చెప్పినాం. ఇప్పుడు కూడా వారికి మరొకసారి దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఓన్లీ అఫీషియల్స్ మీటింగ్. ఎందుకంటే ఈ 2 months మళ్ళీ కోడ్ రావడంతో మరి అధికారికంగా మేము వారిని ఎలాంటి మీటింగ్స్ కానీ గైడెన్స్ కానీ ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆల్ కలెక్టర్స్, ఎస్పీస్, డిఎఫ్ఓ, అదేవిధంగా డిఎఫ్ఓస్, RWS, ఇట్లా డిపిఓస్ తోటి మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వారికి ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సమస్య, డెవలప్మెంట్ ఇష్యూస్ ఎక్కడ కూడా పెండింగ్లో ఉండకుండా వారి కార్యక్రమాన్ని వాళ్ళు కొనసాగించే విధంగా కూడా ఈరోజు వారికి దిశానిర్దేశం చేసుకొని మరి ముందుకు వెళ్తాము. మీరందరూ కూడా మాకు సహకరించాలని మిమ్మల్ని అందరూ ఉంది. రోడ్డు రవాణా వ్యవస్థ బ్యాడ్గా ఉంది కొంచెం. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ లేక మన జిల్లాలోనే ఎక్కువ రక్తహీనతతో కూడినటువంటి ఎనిమికి సంబంధించినటువంటి జబ్బులు వస్తున్నాయి. తర్వాత మరి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కొద్దిగా డాక్టర్లు గత కొంతకాలంగా కూడా మన ఏరియాలకు డాక్టర్లు రావడానికి సుముఖంగా లేరు. ఇట్లాంటి సమస్యలు కూడా మేము చూస్తూ ఉన్నాం. కొన్ని పోడు భూముల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు మరొక్కసారి నేను అధికారులతోటి మా పరిధిలో ఉన్నాయన్నీ కూడా మేము ఇక్కడ పరిష్కరించుకుంటాం. సెంట్రల్తో ఉన్నటువంటి వాటిని కూడా పరిష్కరించుకునే విధంగా ముందుకెళ్తాము. ఎందుకంటే ప్రజల కోసము ఎక్కడ ఎంతవరకైనా కూడా మేము వారి అభివృద్ధి కోసమే పాటుపడతాం తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా వారు కూడా కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు స్టడీ చేస్తున్నారు, తెలుసుకొని వారికి మేము సంపూర్ణమైనటువంటి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అభివృద్ధి చేయడంలో, ప్రజలకు దగ్గరగా ఉండి పని చేయడంలో
అధికారులందరూ కూడా ఒక హెమండార్ఫ్ను ఒక ఎస్ఆర్ శంకర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేతన్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసి చూపిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు సాయి కుటీర్లో 18 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజ్ కాలువ నిర్మాణ పనులకు కౌన్సిలర్ పొలం సత్యంతో కలిసి శుక్రవారం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాయి కుటీర్లో ప్రచారంలో భాగంగా కాలనీలో డ్రైనేజ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రజలు కోరిన కోరిక మేరకు గెలిచిన అతి తక్కువ సమయంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ ఏర్పాటుకు పనులు మొదలు పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే 70 లక్షల రూపాయల నిధులతో వార్డుల్లో అభివృద్ధి పనులను చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు కౌన్సిలర్ పొలం సత్యం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య మాట్లాడుతూ వార్డులో ఉన్న సమస్యలను ఎమ్మెల్యే వివేక్ దృష్టికి తీసుకెళ్తామని, దశల వారీగా ప్రతి సమస్యను పరిష్కరించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. 3 నెలల్లోనే ఎలక్షన్ అయిన తర్వాత కేతాన్పల్లిలో సుమారు 70 లక్షల వర్క్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. ఈరోజు వార్డ్ నెంబర్ 3లో కూడా వారు చెప్పినట్టు సుమారు 25 లక్షల వర్క్స్ శాంక్షన్ అయినాయి. ఆ వర్క్స్ కూడా పని తొందరలోనే ప్రారంభం కాబోతున్నాయి. నేను ఎమ్మెల్యేగా క్యాంపెయిన్ చేసినప్పుడు ఈ మున్సిపాలిటీలో కేతాన్పల్లిలో, గద్దరాయిడ్లో ఇక్కడ రోడ్స్ సరిగా లేవు, డ్రైన్స్ సరిగా లేవు, వాటర్ సప్లై కూడా మామూలుగా ఉన్నాయి. చాలామంది బోర్స్ వేసుకున్నారు. అలాంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో గద్దరాయిడ్లో ఉంది. దీంట్లో ప్రత్యేకంగా మున్సిపాలిటీ అయ్యే ముందు గ్రామ పంచాయత్ ఉండడం వల్ల బిల్డర్స్ అందరూ కూడా శాంక్షన్ ప్లాన్ తీసుకొని సరిగా రోడ్స్ కట్టకుండా, డ్రైన్స్ చక్కగా చేయకుండా వాళ్ళందరూ లేఅవుట్స్ చేయడం జరిగింది. సామాన్య ప్రజలందరూ కూడా మాకు మంచి లేఅవుట్ వస్తుందని చెప్పి కొనుక్కున్నారు. చాలా ఇబ్బందుల్లో పడ్డారు ఎవరైతే కొనుక్కున్నారో. ఈరోజు 7th వార్డులో కూడా అక్కడ నేను మార్నింగ్ వాక్లో వెళ్ళినప్పుడు అక్కడ డ్రైన్సే అసలు లేవు. అక్కడ మురికి నీళ్ళన్నీ కూడా అక్కడ అక్యుములేట్ అయ్యి ఆ మురికి నీళ్ళ వలన అక్కడ చాలామంది ఇల్లులు వెకేట్ చేసి బయటికి పోవడం జరిగింది. అయితే నేను చెప్పినాను, ఇంజనీర్స్ గారు కూడా ఉన్నారు అప్పుడు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆ రోజు మార్నింగ్ వాక్లో ఉన్నారు. మాకు అనిపించింది ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా రోడ్స్ కోసము, డ్రైన్స్ కోసం ఎక్కడైతే మురికి నీళ్ళు నిలబడిపోతున్నాయో దీంట్లో నిధులు కేటాయించాలని చెప్పి ఈ కేతాన్పల్లిలో చాలా చోట్ల కూడా నిధులు కేటాయించడం జరిగింది. నాకు అనిపిస్తుంది ఒక 3-4 మంత్స్లో ఏదైతే మేజర్ పాయింట్స్లో నీళ్ళు ఆగడము, రోడ్స్ సరిగా లేకపోవడము, మంచినీటి సరఫరా సరిగా కాకపోవడము, ఇవన్నీ కూడా ఈ 3 సమస్యలు ఏదైతే బేసిక్ సమస్యలు ఉన్నాయో ఈ 3 సమస్యలు కూడా పరిష్కరించి ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇప్పుడే కమిషనర్ గారితో కూడా మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినారు, సార్ మాకు స్టాఫ్ చాలా తక్కువ ఉంది, మాకు ఎక్కువ స్టాఫ్ కావాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. నేను త్వరలోనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రత్యేకంగా మున్సిపాలిటీస్లో, పబ్లిక్ హెల్త్లో, ప్లానింగ్లో ఇలాంటి వ్యవస్థలలో ఎక్కువ మంది ఉన్నప్పుడే ప్లానింగ్ మంచిగా అయ్యి ఒక లేఅవుట్ సరిగా అవుతుంది. నేను వారికి ఇదే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎక్కడైతే లేఅవుట్ శాంక్షన్ కావాలో అన్ని రూల్స్ ఫాలో కావాలని చెప్పి నేను వారికి ఆదేశాలు ఇచ్చాను. ఎందుకంటే ఎక్కడైతే లేఅవుట్స్ రూల్స్ ప్రకారంగా చేయలేదో అక్కడనే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే రూల్స్ ప్రకారంగా 5 feet పెట్టమంటే 2 feet పెట్టేసి మళ్ళా సరిగా కన్స్ట్రక్ట్ చేయకుండా, రోడ్స్ పెట్టకుండా, డ్రైన్స్ పెట్టకుండా తర్వాత ఎవరైతే కొంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయి. అందు గురించి మీరు లేఅవుట్ ఏదైతే రూల్స్ ప్రకారంగా ఉందో అన్నీ కూడా రూల్స్ ప్రకారంగానే ఫాలో కాండి. నేను చెప్పినా కానీ మీరు ఫాలో చేయొద్దని చెప్పి వారికి చెప్పినాను. లేటర్ ఆన్ తర్వాత ఏదైనా అవకతవకలు అయితే మీరే రెస్పాన్సిబుల్. ఎందుకంటే మనం అందరం కూడా ప్రజలకు సహకరించే పనిలో ఉన్నాము. మనము సరిగా రూల్స్ ప్రకారంగా పోతే వాళ్ళకి మంచిది, మనకు మంచిది. ఎందుకంటే రేపు మనం ఓటు పోయి అడిగినప్పుడు కూడా ఇదే అడుగుతారు, అరే నువ్వు సరిగా రోడ్ వేయలేదు, నువ్వు సరిగా డ్రైన్ వేయలేదు అని చెప్పి అడుగుతారు. సో మనం ఈ బేసిక్ లేఅవుట్ ప్లాన్స్ అయితే
ఈరోజు రామకృష్ణపూర్లోని కేతన్పల్లి మున్సిపాలిటీ ఇందిరానగర్లో పోచమ్మ బస్తీలో రోడ్డు వర్క్ గురించి దానికి కావాల్సినటువంటి ₹1,00,000 అమౌంట్ శాంక్షన్ అయింది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామన్న గారికి ధన్యవాదాలు. ఇందిరానగర్ పోచమ్మ బస్తీలో ₹1,00,000 సిమెంట్ రోడ్డు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇందిరానగర్ బోర్డు నుండి కాల్వ శంకర్ ఇంటి వరకు రోడ్డు మరియు 2 వైపులా కాల్వలు మరియు 3వ వార్డులోని వివిధ వార్డులలో కలుపుకొని మొత్తం ₹35 లక్షల పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. విడతల వారీగా ఇందిరానగర్లోని అదేవిధంగా 3వ వార్డులోని ఇందిరానగర్, సర్దార్ వల్లభాయ్ నగర్, రాజీవ్ నగర్, ఠాగూర్ నగర్, కనకదుర్గ కాలనీ కూడా స్థానిక మా నాయకుడైనటువంటి వివేక్ వెంకటస్వామి గారి సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని, అదేవిధంగా మనం కూడా వారికి సహకరించాలని, ఏ విధమైన పనులైనా అవసరం ఉన్నా కూడా మనకు చెప్తే మేము మా ద్వారా మా నాయకుడైనటువంటి వివేకుడు మరియు డ్రైనేజీ భూమి పూజ కొరకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి, మరి చైర్మన్ జంగం కలెక్టర్ గారికి, తోటి కౌన్సిలర్లు, మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇది గౌరవనీయులు ఎమ్మెల్యే వివేక్ గారు గతంలో మార్నింగ్ వాక్లో వచ్చిన సందర్భంగా మరి కాలనీ వాసులకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు మరి ఈరోజు ₹18 లక్షల సీసీ రోడ్డును, డ్రైనేజీని భూమి పూజ కార్యక్రమం మరి చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా ఈ కాలనీలో చాలా వరకు ప్రాబ్లంలు ఉన్నాయని చెప్పేసి సార్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. దాన్ని ఒకటికొకటి పరిష్కారం చేస్తామని చెప్పి సార్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. కావున ఈ కార్యక్రమం కాశీపేట మండలంలోని మోడల్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభను ప్రిన్సిపల్ అంది నాగమల్లయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరణి కార్మికుడు కార్కూరి లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు రత్నం ప్రదీప్లు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు 10వ తరగతిలోనే ప్రారంభమవుతుందని అన్నారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆనవాయితీగా పాఠశాల స్థాయిలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న పాఠశాలను విడిచి వెళ్లే విద్యార్థులను అభినందిస్తూ వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. 10వ తరగతి విద్యార్థులు 9వ తరగతిలో ఉన్న విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వీడ్కోలుగా పలికే సందర్భం జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యురాలు వనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ చాలా మందికి ఈ అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది, బయట పడుతున్న అనే ఫీలింగే ఉన్నది. అంటే స్కూల్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఇప్పుడు లేదు. అమ్మాయి 10th క్లాస్ అయిపోయింది, బయట పడుతున్న ఫీలింగ్ ఉన్నది. కానీ బాగా చెప్తున్నా, ఒక 2-3 ఇయర్స్ తర్వాత అరే మా 10th క్లాస్ ఎందుకు అయిపోయింది వాళ్ళు అనుకోకపోతే గుర్తు తెచ్చుకొని రాదు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు మా 10th క్లాస్ ఎందుకు అయిపోయింది, మా స్కూల్ మోడల్ స్కూల్ ఎందుకు వదిలిపెట్టినా అనే రోజు మీకు వస్తుంది. ఎందుకంటే మీ స్టేజ్ నుంచి మేము వచ్చిన వాళ్ళమే. అంటే ఇక్కడ ఎక్కువ అంటే స్కూల్ అనేసరికి చదివిపియడాలు, అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉండడాలి అన్ని చూస్తే కాలేజ్కి వెళ్తే ఫ్రీగా హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ అది అంటే కథ వేరే ఉంటుంది, మీకు చూస్తేనే అర్థమవుతుంది. చదువుకుంటేనే మీ అమ్మ నాన్న మనం కొన్ని స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని ఎంజాయ్మెంట్ చేస్తాం. ఎంజాయ్ చేయడం ఎంత ఇంపార్టెంటో చదువుకునేది కూడా అంతే ఇంపార్టెంట్. మనం 10 రోజులు ఎంజాయ్ చేసినా మనకి ఎగ్జామ్ ముందు రోజు గుర్తు రావాలి. మా డాడీ ఏం పని చేస్తాడు, ఎక్కడ పని చేస్తాడు, మా డాడీ ఒక్కరోజు పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తున్నాయి, నాకు ఎంత పెడుతుండు, ఇంట్లో ఎంత చూస్తుండు. ఈ రోజు ₹25,000 లేకుండా ఇల్లు కట్టే పరిస్థితి లేదు. మీరు తక్కువ కావద్దు, బోర్ఫీల్ కావద్దు అని మనసులో తిట్టుకోవద్దు. ఇది యథార్థ కాదా? ఎందుకంటే ఒక కుటుంబాన్ని పోషించే ఒక నాన్నకు మాత్రమే తెలుస్తుంది
కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో అమ్మ కాబోతున్నారు, నాన్న కాబోతున్నారు కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఇట్లాంటి అర్థం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి కష్టపడి చదవండి, అట్ ద సేమ్ టైం ఎంజాయ్ కూడా చేయండి. కాకపోతే ఎంజాయ్ జీవితం అనేది మీ భవిష్యత్తులో నవ్వులపాలైతే స్కూల్కి వెళ్ళేది మేము అలాంటి పరిస్థితుల్లో కూడా చదువుకున్నాం. ఇప్పుడు తల్లిదండ్రుల ఆశయం మీరు 10వ తరగతి అంటే ఒక మెట్టు, ఈ మెట్టు అనేది మరి మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే అందరూ కలిసికట్టుగా మంచిగా ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి, మంచి మార్కులు సంపాదించాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే సింగరేణి ప్రాంతమైనటువంటి మన పిల్లలు ఎంతో మంది మరి చాలా డబ్బులు పెట్టి కార్పొరేట్ స్కూళ్ళలో కాలేజీలలో వెళ్తూ ఉన్నారు. అలాంటి గవర్నమెంట్ స్కూల్లో మంచి విద్య అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మరి కష్టపడి విద్యార్థులకు స్టడీని మంచి విద్య అందిస్తున్నటువంటి మన స్కూలు ప్రిన్సిపాల్ గారికి మరి టీచర్లందరికీ కూడా నేను ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు చెప్తూ పిల్లలందరూ కూడా మంచి ఇంట్రెస్ట్ పెట్టి 10వ తరగతి ఎగ్జామ్ మంచి కష్టపడి చదివి అందరూ కూడా స్కూల్లో అందరూ మంచి మంచిర్యాల పట్టణంలోని 15వ వార్డులో అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు మంచిర్యాల పురపాలక సంఘంలో ప్రజా మౌలిక సదుపాయాల కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నారని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉప్పలయ్య కొనియాడారు. శుక్రవారం 5-17 వార్డుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం సందర్భంగా వారు మాట్లాడారు. మంచిర్యాలకు 5,65,00,000 నిధులు తీసుకువచ్చి ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. మరో ₹1,00,00,000 పైచిలుకు నిధులు తీసుకువస్తున్నారని అన్నారు. అనంతరం 17వ వార్డు కాంగ్రెస్ నాయకుడు పూదరి ప్రభాకర్ మాట్లాడుతూ 25 లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. 15 లక్షలతో డ్రైనేజ్ రోడ్డు పనులు చేపడుతున్నట్లు 4వ వార్డు కౌన్సిలర్ హరికృష్ణ తెలిపారు. ప్రజలందరికీ నమస్కారము. మరి గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎమ్మెల్యే మన నాయకుడు ప్రజల అభిమానాన్ని చూరగొన్న గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్రావు గారిని మనమంతా మంచిర్యాల నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో మనం గెలిపించడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా వారు అంటే మంచిర్యాల పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అద్వితీయమైన ఒక మంచి నంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని, అందులో ముఖ్యంగా మంచిర్యాల పట్టణాన్ని కూడా వాళ్ళు అభివృద్ధి చేస్తారని వారు మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటలో ప్రకారంగానే మరి ఈరోజు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే లోపలనే మరి డిఎంఎఫ్టీ ఫండ్ నుంచి మన మంచిర్యాల పట్టణానికి 5,65,00,000 రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఆ 5,65,00,000 రూపాయలు మరి వివిధ వార్డులలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా 5వ వార్డు లోపల దాదాపు 15 లక్షల వరకు పెట్టినారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ రోడ్ అండ్ డ్రైన్ను ఇనాగరేషన్ చేయడం జరిగింది. ప్రజలారా ఒక విషయం గమనించండి, గతంలో నాయకులంతా మాటలు చెప్పేవాళ్ళే తప్ప చేతలు చేసిన వాళ్ళు గారు. ఇప్పుడు మనకు వచ్చిన మన ప్రేమ్ సాగర్రావు గారు చేతలు చేయడమే తప్ప మాటలు చెప్పడం ఆయనకు రాదు. దానికి నిదర్శనమే ఇవాళ మంచిర్యాల పట్టణానికి 5,65,00,000 రూపాయలు రావడం. ఈ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ వారు ఒక 45 నుంచి 50 కోట్ల ఫండ్ మళ్ళీ డిఎంఎఫ్ నుండి శాంక్షన్ చేయబోతున్నారు. అందులో భాగంగా మీ వార్డు కూడా దాదాపు 1,50,00,000 2 కోట్ల వరకు కూడా శాంక్షన్ కాబోతుంది. మంచిర్యాలలో ఏ వార్డులోనైనా ఎమర్జెన్సీ ఫండ్ కింద మరి వర్షాకాలం లోపల ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశం కొద్దీ 5.5 కోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మళ్ళీ 1,00,00,000 రావడం వల్ల ఈ వార్డు మొత్తం ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మరి ప్రజలు సంతోషంగా ఉండే రోజు దగ్గరలో ఉంది. అందుకు మరి హరికృష్ణ గారు కూడా మరి కౌన్సిల్లో వారు కూడా మరి ఈ వార్డు గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మా వాడికి ఇది ఉంది అది ఉంది కావాలని చెప్తుంటారు. తప్పకుండా వారి విజ్ఞప్తిని కూడా మన్నించి మరి కౌన్సిలర్లు అందరూ కూడా కోరికోరు సహకరించుకుంటూ మరి అభివృద్ధి దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. తొందర లోపలే మీ వాడకు కూడా ఒక 2 కోట్ల వరకు వర్క్ రావచ్చని ఆశిస్తూ ఉన్నాము. ప్రజలందరికీ శుభం. మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ నాకు నమస్కారం. ఏదైతే గత వారం ఎమ్మెల్యే గారు మంచిర్యాల పట్టణానికి 5,60,00,000 నిధులతో డిఎంఎఫ్ నిధులతో
నిధులు మంజూరు చేయడం జరిగింది. అట్టి నిధుల్లో భాగంగా ఈరోజు 5వ వార్డులో 15 లక్షలు నిధులు కేటాయించడం జరిగింది. అట్టి నిధులు మన మంచిర్యాల మున్సిపాలిటీలో 5వ వార్డు డ్రైన్లు అదేవిధంగా రోడ్లు నూతనంగా నిర్మించడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క ఎమ్మెల్యే గారు మన మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి దిశగా సాగించాలని తాపత్రయపడుతూ మంచిర్యాల ప్రజలకు ఎప్పటికప్పుడు మంచినీళ్ళ సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ అయితే వర్షాకాలంలో కొన్ని ఏరియాలలో చాలామంది అది గుంతలు ఏర్పడి రోడ్లు లేకుండా డ్రైన్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్సీ కింద 5,60,00,000 మంచినీళ్ళ పడడానికి మంజూరు చేయడం. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా రేపు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇదే మంచినీళ్ళ పడడానికి డిఎంఎఫ్టీ నిధుల ద్వారా మరి ఒక 48 కోట్లు ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచినీళ్ళ పట్టణంలో స్కూల్స్ అయితే ఏ ఉన్నాయో గవర్నమెంట్ స్కూళ్ళు, ఏ స్కూల్ అయితే శిథిలావస్థలో కానీ అదేవిధంగా మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఉన్నాయో కానీ వీటి కోసం కూడా ప్రతి ఒక్క స్కూల్కు 5 నుంచి 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో గర్భిణీ స్త్రీలకు ఎంసీహెచ్ హాస్పిటల్ ఏదైతే గోదావరి ఒడ్డున గత వర్షాకాలం మునిగిపోయిందో అదేంటి సమస్యలు లేకుండా ఉండడానికి మా ఐబీ చౌరస్తాలో కూడా నూతన నిర్మాణాన్ని శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇలా గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచి ఎన్నికల్లో భాగంగా ఏదైతే వాగ్దానం మంచిర్యాల ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు చేసిరో ఆ వాగ్దానం నిరూపించుకో ఈరోజు 5వ వార్డులో డిఎంఎఫ్టీ నిధుల ద్వారా 15 లక్షల రూపాయలు మరి మంజూరుకు కృషి చేసినటువంటి మరి మా తమ్ముడు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి తిరుపతి గారి యొక్క నేతృత్వంలో ఈనాడు మరి రోడ్లన్నిటికీ కూడా భూమి పూజ చేయడానికి చేసినటువంటి మరి పెద్దలు అన్నగారు మున్సిపల్ చైర్మన్ ఉప్పలన్న గారు, అదేవిధంగా మరి సోదరుడు వైస్ చైర్మన్ మహేష్ గారు, అదేవిధంగా ఈనాటి మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే గౌరవ ఎమ్మెల్యే మరి ప్రేమసాగర్ రావు గారు వారి యొక్క ఆలోచన విధానం ఎక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో మరి వారు కూడా ఎన్నిక కాగానే మరి డిఎంఎఫ్టీ నిధుల ద్వారా మరి తిరుపతి అడగంగానే మరి 15 లక్షల రూపాయలు మంజూరు చేసినందుకు నేను గౌరవ ఎమ్మెల్యే గారికి మా 5వ వార్డు ప్రజల తరపున మరి ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మొన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని విధంగా మరి మొన్న మన ట్యాంక్ ఇనాగ్రేషన్ వచ్చే సందర్భంలో వారిని మరి వార్డు డెవలప్ కోసం నిధులు అడగానే వారు కూడా తప్పనిసరిగా మరి ఇప్పటి వరకు మనం 1,66,00,000 రూపాయలు ఎస్టిమేషన్ కూడా వేసి మరి మున్సిపల్ అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారికి పంపించడం జరిగింది. మరి దాన్ని తప్పనిసరిగా ఇప్పుడు చైర్మన్ అన్నగారు చెప్పినట్టుగా మరి 1,66,00,000 మరి మంజూరు చేయించవలసిందిగా నేను పెద్దలు మరి చైర్మన్ గారిని వైస్ చైర్మన్ గారిని అదేవిధంగా మా తమ్ముడు సోదరుడు తిరుపతి గారు మరి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని మంజూరు చేసేందుకు వాళ్ళు మరి కృషి చేయాలని, అదేవిధంగా ఏదైతే మరి ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి సారించాలని మనం కోరడం జరిగింది. మరి వారు దానికి మొన్న స్కిల్ డెవలప్మెంట్ కింద ఇక్కడ మనకు హాల్ కూడా నిర్మాణం చేసి దాన్ని మనం ముందు తీసుకెళ్దామని ఎమ్మెల్యే గారు చెప్పినందుకు, అదేవిధంగా మరి పాఠశాల అభివృద్ధి కోసం కూడా నిధులు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. రాబో రోజులలో అందరూ తప్పనిసరిగా ఎమ్మెల్యే గారి అభివృద్ధి పదంలో మేము మున్సిపల్ పరంగా అన్న చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి అన్ని సందర్భాల్లో చేదురువాదుగా ఉంటామని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు 17వ వార్డులో వాసుదేవ కాలనీ మరియు నాదుద కాలనీలో డిఎంఎఫ్టీ ఫండ్ నుండి సుమారు 25 లక్షలు రిజర్వేషన్ నిధులు పెద్దలు ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యుల వాళ్ళందరూ అంటే ఏకగ్రీవంతో ఈరోజు మా 17వ వార్డులో ఈ సీసీ రోడ్లకు ఇనాగ్రేషన్ చేసినానికి వచ్చిన పెద్దలు డాక్టర్ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారు, అదేవిధంగా మా అన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూజ తిరుపతి గారు, మా కౌన్సిలర్ మజీద్ గారు, అదేవిధంగా ఈ కాలనీ వాసులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం. ముఖ్యంగా ఏంటంటే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి వినియోగించుకున్నది ఏంటంటే మా 17వ వార్డులో అంటే ఈ చెరువు కట్ట చుట్టూ ఉన్న ప్రాంతం ఇది. ఈ కాలనీలో 10 కాలనీలు ఉంటాయి. ఈ 10 కాలనీలో 8 కాలనీల్లో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేవు. గతంలో మేము అంటే మనం కాంగ్రెస్లో ఉన్నామని చెప్పి నిర్లక్ష్యంతో ఇక్కడ ఫండ్స్ కానీ ఇవ్వకపోవడం వల్ల చాలామంది ఇక్కడ కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చైర్మన్ గారు కావచ్చు, గవర్నమెంట్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ మన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా కాలనీ వాళ్ళకు కష్టాల నుండి బయటపడడానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని మాకు అంటే మేము విన్నవించుకోవడం జరుగుతుంది. మీరు చూసారు ఇప్పుడు కూడా, ఎందుకంటే చాలా నడవలేని పరిస్థితి ఉంది.
వర్షాకాలం వస్తే పాములు చేలు అంటే ఉంటాయి. అలాగే మత్తడి చెరువు మత్తడి నీళ్ళు కూడా అక్కడ ఇంకో బృందాన కాలనీ కావచ్చు, సీతారామ కాలనీ అక్కడ మునగడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు కూడా దానికి ఒక 30 లక్షలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ డిఎంఎఫ్ ఫండ్ నుండి కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు 3 కోట్ల నుండి నిధులు తీసుకోమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ 3 కోట్లు సరిపోవట్లేదు. ఇంకొక 1 కోటి రూపాయల వరకు కూడా మీరు కృషి చేసి అంటే మేము చైర్మన్గా మీరు చెప్పి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కాలనీ కొత్త కాలనీలు మళ్ళీ అన్నీ అయిపోయినాయి, అంటే కాలనీ మొత్తం ఇల్లు కంప్లీట్ అయినాయి కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరెంటు పోల్స్ కూడా ఇప్పుడు ఇక్కడ నాదేత కాలనీ వాళ్ళు అడిగారు. ఒక కరెంటు పోల్స్ కూడా ఒక 20 కరెంటు పోల్స్ అయితే మా వాడలో అంటే పరిష్కారం అవుతుంది. గతంలో వేయించినాం. ఇప్పుడు కూడా కొత్త ఇళ్ళు అవుతున్నాయి కాబట్టి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు 1-2 లక్షల రూపాయలు అంటే మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇల్లు కడుతున్నారు. ప్రతి ఒక్కరు పర్మిషన్ లేకుండా ఎవరు కట్టట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ నిధులు ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. జైపూర్ మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జైపూర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత, మరమ్మతులు లేకుండా ఉన్న రోడ్ల ప్రధానమైన 2 సమస్యల పరిస్థితిని గమనించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి ఈ ప్రధాన సమస్యలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యమని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలు వేసవి కాలంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారని వారు మాట్లాడారు. మిషన్ భగీరథ పథకంపై అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించగా మిషన్ భగీరథ పథకం విఫలమైందని గుర్తించామని అన్నారు. అన్ని చోట్ల, అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో, అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు, రోడ్లు మరమ్మత్తు లేకుండా ఉన్న పరిస్థితి. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం సత్తాలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పనులు ఎక్కడ కూడా సరిగా పనిచేయలేదు. మిషన్ భగీరథి అన్ని చోట్ల ఫెయిల్. ఇప్పుడే నేను భీమారంలో నల్ల చూసిన, అరే ఇది మిషన్ భగీరథి నల్ల అని చెప్పి నల్ల ఓపెన్ చేస్తే ఒక్క బొట్టు నీళ్ళు కూడా రావటం లేదు. మా ప్రజలందరూ కూడా ఇదే మొత్తుకుంటున్నారు అన్ని చోట్ల. సార్ మాకు నీటి కరువు ఉంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే ఒక మిషన్ భగీరథికి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వీళ్ళకు మిషన్ భగీరథి ద్వారా నీళ్ళు ఇద్దామని. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మంచిర్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 100 రోజులు దాటినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ అని అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీల నాయకులు రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయలు, నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఎక్కడ అమలు చేశారని ప్రశ్నించారు. కొత్త ప్రపోజల్ కేవలం కాంట్రాక్టర్లకు కమిషన్ల కొరకు తప్పించి దేనికి పనికిరాదు. ఇవాళ పెద్దపల్లి ప్రజలకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు ఈ వంతెన ద్వారా రాను పోను దాదాపు 40 కిలోమీటర్లు తగ్గుతుంది. రాను పోను దాదాపు 2 గంటల టైము తక్కువైపోతుంది. కానీ ఇవాళ కేవలం కమిషన్ల కొరకు మళ్ళా కొత్త కాంట్రాక్టర్కి ఇస్తే మళ్ళీ కమిషన్ ఎట్లా వసూలు చేయాలనే ఆలోచనతోటి ఇవాళ పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ రెడీగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను గుర్తిస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పెద్దపల్లి పార్లమెంట్లో భారీ మెజార్టీతోటి గెలిపించి ఏదైతే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి 400 సీట్లు ఈసారి రాబోతున్నాయో దాంట్లో పెద్దపల్లి ఎంపీని కూడా మేము చేరుస్తాము. ఎల్లుండి 18వ తారీఖు నాడు జగిత్యాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది భారీ బహిరంగ సభ ఉన్నది. దానికి మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లి వివిధ సామాజిక వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ సిద్దిపేట జిల్లా గజ్వెల్లో ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిసిసి కార్యదర్శి నాయని యాదగిరి, సర్దార్ ఖాన్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ మాట్లాడుతూ సబ్బండ వర్ణాల అభ్యున్నతి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుందని, 3 నెలల కాలంలో ఎన్నికల హామీలు దశల వారీగా అమలు చేస్తూ నిరుపేదల సంక్షేమం కోసం పలు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన మంత్రివర్గ మంత్రులందరూ కలిసి మరి 16 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మరి ఇంత నిర్ణయం తీసుకున్న మన రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రివర్గ సహచరులు, మన జిల్లా మంత్రివర్యులు, మన బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానీ మరి కుండా సురేఖ గారు కానీ మంత్రివర్గ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల శ్రేయస్సు కోరే పార్టీ. మరి అందులో ముఖ్యంగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ప్రజల గురించి ఆలోచన చేసిండో ఈరోజు మళ్ళా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా బలపడాలనే ఉద్దేశంతో ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ల ద్వారా మరి ప్రతి కులానికి ఇలా ముందు ముదిరాజు కానీ, ముందూరు కాపు కానీ, పద్మశాలి కానీ, మాల సామాజిక వర్గానికి ఒక కార్పొరేషను, మాదిగ మరి ఉపకులాలకు ఒక కార్పొరేషను, మరి లంబాడిలో కూడా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇలా ఏర్పాటు చేయడము వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికే. మరి దయచేసి రేపు రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరందరూ ఉండాలని. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా, ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు, జైపూర్ ఎస్టీపీలో తెలంగాణ, మహారాష్ట్ర పోలీస్ అధికారుల సమావేశం. చెన్నూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న గడ్డం వివేక్. కొమరంభీం జిల్లాలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొమరంభీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన సీతక్క, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తామంతా చిత్తశుద్ధితో పనిచేస్తామంటూ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.